అంబులెన్స్ మొత్తం వచ్చేసిన డివైడర్కి నేను ఎటో అరే కట్టు కాదురా అటు అలా పో అన్న నిద్రపోతున్నావా బండి దేనికి ఏం నిద్రపోతుంటారేమో బండి దేనికి బాధపడుతురు డీజిల్ కొట్టిద్దాం అనుకున్నా మిస్ అయిపోయినా చాలా ముంగటైతే కొట్టిద్దాం దంపుతుంది వాన ఘోరంగా కొడుతుంది వాన అయితే అసలు ముంగడొచ్చే బండి ఏ బండి కూడా అర్థమవుతలేదు ఈయన దగ్గర ఏమో కార్డు పని చేస్తలేదు అంట ఆ ముక్క ముందు చెప్పాలి కదా కార్డు పని చేస్తలేదు నా దగ్గర ఆడు కార్డు పని చేస్తలేదు అని చెప్తుండు మళ్ళీ వేరే పని చూసుకోవాలి అదేమో కార్డు రాలేదు అంతా రెడీ చేసి పెడితే మిషన్ వస్తలేదు అమ్మా వచ్చి 10 నిమిషాలు అవుతుంది రా ఆ గన్న వస్తలేదు హలో హలో గైస్ హౌ ఆర్ యు ఫైన్ వెల్కమ్ బ్యాక్ టు రాజు ట్రక్ బ్లాగ్స్ మనకు ప్రజెంట్ వచ్చేసి లోడింగ్ టెంటర్ సామాన్ అయితే వేసుకున్నా ఇక లోడింగ్ వేసుకునే టైంలో ఫుల్ వర్షం అనమాట మరి దారుణంగా వాన పడుతుంది అటు ఇటు లోడింగ్ వేసినప్పుడు వీడియో అయితే తీయలేదు ఆల్రెడీ పచ్చిగుందా లోపల ఇక ఈ నుంచి మనకు మన చీకటి మామిడి మన కీసర్ దాటిన తర్వాత చీకటి మామిడి అనే ఊరు ఉంది ఆ ఊరికి వెళ్ళాలి ఆడైతే అన్లోడింగ్ ఉంది మరి దారుణంగా అయితే వాన కొడుతుంది లోడింగ్ ఇక్కడైతే ఇంక అసలు ఫోన్ పట్టుకునే ఛాన్స్ కూడా లేకుండా ఇక సరేలే అని చెప్పేసి లోడింగ్ వీడియో అయితే తీయలేదు ఇక డైరెక్ట్ నాతో పాటు మా నారాజు కూడా వస్తుంది కదా ఖాళీ ఉన్నాడంట సాయంత్రం టైం అవుతుంది కదా ఖాళీ ఉన్నాడు నేను కూడా వస్తా అంటే చలో నాతో పాటు వేసుకొని పోతున్నా ఇప్పుడైతే ప్రజెంట్ నాచారం అయితే దాడుతున్నా నేను కరెక్ట్ మా ఏరియాలోనే లోడింగ్ అయితే నాచారం ఇంద్రనగర్లోనే లోడ్ అయింది ఇప్పుడే జస్ట్ ఈఎస్ హాస్పిటల్ దాడుతున్నాం ఈ హైలైట్ ఏంటంటే నా బండికి వెనుక టెంటోస్ కర్రలు ఉంటాయి కదా కర్రలు అన్నీ బయటకు వచ్చేసినాయి అవి జర్ర చూసుకుంటూ పోవాలా ఎందుకంటే ఇంటర్నేషనల్ డ్రైవర్ వాహనాలు పడుతున్నాయి కంటి కనబడవు అలాంటి పట్ట కూడా కట్టిన ఎర్రబట్టనే కట్టినా మరి అందరూ కనబడాలి కదా ఎర్రబట్టనే కట్టిన నేను కూడా పరిచయం మళ్ళా ఫుల్ జామ్ ఉంది ఈ నుంచే జామ్ స్టార్ట్ అయింది కొంచెం ఇది మనకు ఎన్ఎఫ్సి దాటేంత వరకు జామ్ అయితే ఉంటుంది ఎన్ఎఫ్సి దాటినామంటే గుంపులోకి మీద ఫ్రీ వెళ్ళిపోవచ్చు కొంచెం వాన ఒకటే కురుస్తుంది వాన కురుచుడు చల్లకుండా ఒకటే వాన పడుతుంది వాన అయితే పొత్తు నుంచి ఇరామ ఇస్తలేదు వాన ఆ స్పీడ్ పడతలేదు అటు స్లోగా పడతలేదు మొత్తం ఇట్లా చినుకులు అయ్యే పని కూడా అవుతలేదు ఇప్పుడు ఇంటర్నేషనల్ డ్రైవర్తో కొంచెం తప్పించుకొని తిరగాలి ఇప్పుడు లేకపోతే ఇక దారుణం అయిపోతుంది పరిస్థితి అంబులెన్స్ మొత్తం వచ్చేసిన డివైడర్కి నేను ఎటో అరే కట్టు కాదురా అటు డివైడర్ దాచుకుందిరా ఈ అంబులెన్స్ గురించి అసలు గ్యాప్ ఇచ్చినా పోతలేడు ఎవరు అరే అంబులెన్స్ వస్తున్నప్పుడు కొంచెం సైడ్ అని ఇవ్వాలా మొత్తం ఇరికిచ్చేసి పెట్టేసిండు సైరన్ ఆన్ చేసుకొని కూర్చున్నాడు సైరన్ ఆన్ చేసిండ్రా కాదంటే నేను పక్కన గ్యాప్ ఇవ్వాలి కదా అసలు ఎవరు ఇస్తలేరు గ్యాప్ ఆగిపోయాడు సిగ్నల్ వదిలిపెడితే ఏమవుతుంది సిగ్నల్ వేసి వదిలిపెట్టిండు సిగ్నల్ వదిలిపెడితే అయిపోతుంది కదా వెళ్ళిపోతుంది బండి అంబులెన్స్ వాడు సైరన్ కొట్టంగా ఇప్పుడు సిగ్నల్ వదిలేండు అరే అర్జెంట్ ఉందని చూసుకోవాలి కదా వదిలిపెట్టాలి ఆ సిగ్నల్ విఐపీలు ఎవరు లేరు కదా నేను అంబులెన్సే కదా వదిలిపెట్టే నీకేమైంది వెళ్ళిపోయింది అంబులెన్స్ అటు ఇటు వేసి మొత్తానికి అయితే సిగ్నల్ అయితే దాటినాం ఇప్పుడు వానేమో ఒకటే వాన పడుతుంది పడే స్పీడ్ పడితే ఏం కాదు ఈ స్లో మోషన్లో వాన పడితే ఎటు కాకుండా మన దానికేమో హెడ్లైట్లు లేవు హెడ్లైట్లు వస్తలేవు అవి ఏమంటారు ఎల్ఈడి బల్బులు 1-2 ఉన్నాయి ఆ 2 బల్బులు వేసుకుని పోతున్నాం ఆ హెడ్లైట్ మెయిన్ బల్బులు ఎంత వేసినా కానీ అవే పోతున్నాయి వేసినా 2-3 రోజులు వస్తున్నాయి మిగతా రోజులు కథం వచ్చినా ఆగిపోతుంది ఒకటి పోతే ఒకటి పోతుంది చూడాలి ఇవాళ ఏంది చూసుకొని అయితే వేయాలా ఇలా అంటే కాదు కానీ రేపు ఎల్లుండో ఖాళీ దొరికినప్పుడు బండికి మళ్ళీ ఎట్లా ఎట్లా ఎక్కాలి చూడండి
బయలుదేరదాం ఇక. ఈ ట్రాఫిక్లో గిచ్చి గిచ్చి అయిపోయింది. ఇది దాటినాం అనుకుంటే మెయిన్ ఎన్ఎఫ్సి ఉంది. ఎన్ఎఫ్సి ఒక్కటి దాటినాం అనుకో పని అయిపోతుంది. అంతే జర ఫ్రీ. ఎందుకంటే చెర్లాపల్లి అట్లా వెళ్ళిపోతాం కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాం. ఇట్లా పోతేనే ముందు పోలే వెనుక రాలేదు. ఈ చిటుకు వాన పడుతుంది, ముంగట ఇట్లా కట్టలు కొట్టుకుంటూ వస్తుంది. ఇగో ఏపీ షాప్ మనకి వెనక కట్టెలు ఉన్నాయి, కడం రేకులు కొట్టలేము. అన్న పో అన్న, నిద్రపోతున్నావా బండి దేనికి? ఏం నిద్రపోతుంటారేమో, బండి దేనికి బాధపడుతురు. డీజిల్ కొట్టిద్దాం అనుకున్నా మిస్ అయిపోయినాడు. చాలా ముంగటైతే కొట్టిస్తాం. ఇక రోడ్డు కనబడది అది, రోడ్డుతో యుద్ధం. హైలైట్ ఏంటంటే రోడ్లే కనబడతలేదు. దంపుతుంది వాన, ఘోరంగా కొడుతుంది వాన అయితే. అసలు ముంగడొచ్చే బండి ఏ బండి కూడా అర్థమవుతలేదు. నా వెనకేమో అవి బయటకు ఉన్నాయి, వర్షంలో చూసుకోకుండా వచ్చారనుకో పెద్ద పెంట అయిపోతుంది. ఇప్పుడు అది అసలు కనబడతలేదు రోడ్డు. స్పీడ్ వైపర్ వేసినా అంతే ఉంది. మరీ దారుణంగా పడుతుంది వాన. మన బండ్లో అయితే బొత్తిగా డీజిలే లేదు. మా బాబు ఫోన్ చేసి ఒక 500 కొట్టించుకొని అయితే ప్రస్తుతానికి అయితే పో, మళ్ళీ రిటర్న్లో చూద్దామన్నాడు. సరే అని చెప్పేసి మన చెర్లాపల్లి లోపలికి వచ్చిన తర్వాత హెచ్పి పెట్రోల్ పంప్ ఉంది కదా, అక్కడికైతే వచ్చిన. ఇలా కొట్టించుకొని ఈజీగా మనం అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళాలి. వాళ్ళు 2 వీలర్ మీద వస్తారంట. ఈ వాన వాళ్ళు ఎప్పుడు రావాలేమో, ఫుల్ వాన పడుతుంది. వాళ్ళు ఎప్పుడు వస్తారో చూసి దాన్ని బట్టి మనకు ఎంత తొందరగా అన్లోడ్ అవుతుందా లేకుంటే టైం పడుతుందో చూద్దాం. డీజిల్ అయితే కొట్టేద్దాం. అవి ఏమంటారు, ఈ ఆటో వాళ్ళతో పెద్ద టెన్షన్ రా అయ్యా. అది మర్చిపోయినప్పుడు బ్యాటరీ డౌన్ అవుతుంది. నడుములు వస్తున్నాయి. ఇది 3వ ట్రిప్కి ఇస్తారా నేను. పొద్దున వేరే పని మీద పోయినా, ఆ పని అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి శాంపుల్ ఇది ఈయన దగ్గర ఏమో కార్డు పని చేస్తలేదంట. ఆ ముక్క ముందు చెప్పాలి కదా, కార్డు పని చేస్తలేదు నా దగ్గర, ఆడు కార్డు పని చేస్తలేదు అని చెప్తుండ్రు. మళ్ళీ వేరే బంకు చూసుకోవాలి. ఆపి పోయి అంటే దమాకరా ఆపి ఒకసారి కొట్టించుకొని వెళ్ళిపోవాలి. కొడుతుంటే కార్డు వస్తలేదు అన్నాడు. ఇంకా సరే ఇక వాడేం చేస్తాడు దానికి. తర్వాత డౌనే పోయ్యా అన్నాడు. ఇక డౌన్ ఉంటే ఉండండి తీ అని చెప్పేసి. ఇక ముంగటి ఉంది, ఇక ఇండియన్ ఆయిల్ ఒకటి ఉంది, మన రాంపల్లి సిగ్నల్ కాడ భారత్ పెట్రోల్ పంప్ ఒకటి ఉంది. ఆడన్నా కొట్టిస్తా. పోతుంది అనుకుంటున్నాను నేనైతే. ఆడదాకైతే చూద్దాం ఏడుదాకా పోతుంది. రిస్క్ తీసుకోవాలి. నేను మ్యాక్సిమం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ అవాయిడ్ చేసేస్తాను. ఏమున్నా భారత్ హెచ్పి దాంట్లో కొట్టిస్తా, కానీ ఇండియన్ ఆయిల్ అయితే మ్యాక్సిమం కొట్టాను. ఎందుకంటే ఆ ఉల్టా పాల్టా జరుగుతుంది అందులో. అందుకోసం అని చెప్పి ఇండియన్ ఆయిల్ ఎక్కువ శాతం కొట్టియా. అదేమో కార్డు రాలేదు, అంతా రెడీ చేసి పెడితే మిషన్ వస్తలేదు. అమ్మా వచ్చి 10 నిమిషాలు అవుతుంది. ఇలా ఆ గన్న వస్తలేదు. అది తొందరగా కొట్టించుకొని పోవాలా. వాళ్ళు ఎప్పుడు వస్తారేమో, 2 వీలర్ మీద వస్తారు. వాళ్ళేమో ఎంత టైం పడుతుందేమో. వాళ్ళు వచ్చే వరకు ఎంత టైం పడుతుంది చూడాలి. వాళ్ళు వస్తే అన్లోడ్ అవుతుంది, లేకపోతే లేట్ అవుతుంది అన్లోడింగ్ కూడా. 7:30 అవుతుంది టైం. ఇలా పొద్దు నుంచి ఎండకు తిరిగి అట్లా కట్టుకపోయింది. అది ఫస్ట్ 2 వీలర్ పైన తిరిగాను నేను. అట్లా అని చెప్పి ఇట్లా అయిపోయింది చుట్టంతా. చాలా మిషన్ వస్తుంది. మనకిట్లా ఎవరొకరు ఉంటే పక్కన టైం పాస్ అయిపోతుంది. పైసలు లేవంట నా రాజు దగ్గర. ఇవ్వాల దావత్ ఇచ్చేది ఆడేయాల, దావత్ ఇవ్వాల. చలో వాళ్ళు వచ్చే వరకు అయితే మనం లొకేషన్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఇక డీజిల్ అయితే అయిపోయింది. డీజిల్ పని అది ఏమవుతుంది ఇంత వేస్తుంది అది.
మొత్తం మొత్తం పడిపోయింది అది. అది ఏమంటారు లో బీపీ వాడు పడిపోయినట్టు మొత్తం పడిపోయింది అది. ఏం చేస్తుంది అది మీటర్ బోర్డు లైట్లు కూడా వస్తుంది. ఎంత డీజిల్ వచ్చిందో చూద్దామంటే కొంచెం గీతకు వచ్చింది. గీతనే ఎక్కువ రాలే, ఎక్కువ రాదంట, దానికన్నా ఎక్కువ లేదంటుంది అది. అది రాంపల్లి దగ్గర బండి ఉందంట కాదు, వాళ్ళది 2 వీలర్ రాంపల్లి దగ్గర ఉంది, తీసుకుని వస్తాము డైరెక్ట్ అన్నాడు. మనం వెళ్ళేటప్పుడు వెళ్తున్నా అన్నాడు ఆయన. ఇంకెళ్ళలేరు, అది వెళ్ళిరా వస్తురా ఏం చేస్తున్నారు అర్థమవుతుంది. అది వెళ్తే బాగుంటుంది తొందరగా. రోడ్ల మీద బస్సు ఖచ్చితంగా తీసుకుంటారు. పెట్టాయా కొట్టు, 6 కొట్టు, ఇంకెంత కొడతావు మా. చలో ఇక ఈ నుంచి బస్సు నాకు అన్లోడింగ్ పాయింట్కే వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన కంపెనీ దాటి వెళ్ళిపోవాలి, ఇద్దరు కంపెనీ దాటి మనకి లోపలికి పోవాలి. మన ఆరాజు కూడా అనుకుంటున్నాడు మనసు వేయాలా అమ్మా ఖాళీ ఫీల్ వచ్చినాక ఇప్పుడు వస్తాను తీసుకొని వచ్చాడు, గంటలు మనం పెడతాడు. నన్ను ఇంత నచ్చుడు వేస్ట్ అనుకునే కదా నవ్వుతున్నా. అరే నువ్వు నవ్వుతున్నావు అంటే అదే అర్థం రాలే, నువ్వు నవ్వుతున్నావు అంటే అదే డౌట్ నాకు. ఇదేమో జలమయమైంది మొత్తం, ఎక్కడ లేని తుఫాన్ అంత ఉంది. ఎప్పుడో దాటినాం, నాగారం దాటివి, రాంపల్లి దాటివి. లెఫ్ట్ కొడితే అది డంపింగ్ ఆడు బండ్ల కూడా ఆ రోడ్డుకి వస్తుంది. చలో అంత గుడ్డలు వాన తగ్గింది, మస్తు వాన తగ్గింది. ఇంతదే వాన కొడుతుంటే ముంగట ఎవడు కనవలేదు. ఇప్పుడు వాన తగ్గింది కాబట్టి మనం జోరుదారు కొట్టచ్చు బండి అయితే. చలో మొత్తానికి అయితే చిక్కడు మామిడి చౌరతాకి అయితే వచ్చినాం. అన్న వాళ్ళు కూడా వచ్చారు, మా వెనకనే వచ్చారు. లేట్ అవుతుంది ఏమనుకున్నాం కానీ తొందరనే వచ్చారు. వాళ్ళు ముంగడ పోతారు, వాళ్ళ వెనక మనం ఫాలో కావాలంట. వెనక ఫాలో అయిపోయినాడు, సరే అని చెప్పి అన్న వాళ్ళు రైట్ సైడ్లో అయితే ఆగిరు. అయితే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే మనం. ఈ నుంచి లోపలికి ఎంత దూరం ఉంది మరి. ఇదైతే ఊరుంది, ఇది దాటి పోవాలన్నా లేకుంటే ఈ ఊరు లోపలనే తెలుస్తలేదు. ఇంకా చూద్దాం, అడిగి వెనక అన్లోడింగ్ అయితే ఎంత తొందరగా అవుతుందా లేకుంటే టైం పడుతుందో చూద్దాం. నాగరాజు గారిని అయితే పట్టుకొచ్చిండు మంచిగా పెట్టనీక. నాగరాజు గారిని పట్టుకొచ్చిండు మంచిగా. మనం ఏం చేస్తాం ఇంటికాడ ఉండి. కుక్క బాగుంది రెడీ. చింటుబాయ్ ఉన్నాడు ఆడ. ఇలా మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది మొత్తం. ఇది షటర్లో అన్లోడ్ చేసినాం. ఇదైతే బాగా పడ్డది, కొంచెం తగ్గింది బాగా. ఇక అట్లా అనేది చెప్పేసి ఈయన అయిపోయినాం. ఇక అన్న వాళ్ళు కూడా వస్తారంట అడదాకా, రాంపల్లి దాకా. అన్న వాళ్ళని దింపేసి మేము అటు నుంచి అటు వెళ్ళిపోతాం. మన ఆరాజు గడ అయితే మరి దారుణం చేస్తుంది. లోపల ఉన్నాడు ఆడు, చీకటి మా వీటిలో చీకట్లు ఉన్నాడు. రారా అదరా లోపల కనబడతలేవురా. హలో 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 అన్న సేవ పడతాను. ఘోరంగా ఉంది. లోపల లైటే రా కనబడుతుంది. లోపల లైట్ బండి ఆన్ చేయాలి. ఎందుకు వస్తుందిరా, ఒక రకంగానే కనబడతావు అంటే ముఖం. హలో వాన కొట్టి ఆగిన తర్వాత చల్లగా గాలి వస్తుందిరా. అరగా బయటకు రారా బయటికి. వా చల్లగా వస్తుంది. హలో గైస్, హౌ ఆర్ యు? ఫైన్. వా ప్రశాంతం చల్లగా ఉందిరా నిజంగా. చల్లగా అసలే, కాకపోతే అన్లోడ్ చేసినాక ఇంకా చల్లగా ఉంది. వాన ఒకటి చీదరా మొత్తం పచ్చిగా ఉంది. నీళ్ళంతా పచ్చిగా ఇదంతా. అక్కడ చూడు, అది ఇంకా పచ్చిగా ఉంది. అది ఇంకా దారుణం, ఒక రకంగానే ఎండింది అలా. అది ఇంకా దారుణం అక్కడ. ఫోన్ అన్న వాళ్ళు ఏమో మాట్లాడుకుంటారు కదా. బిజీ క్యాండిడేట్, బిజీ ఉండనే కానీ వస్తున్నారా అయ్యా. ఈడు నాతో ఇలా పని అంతా నాతోనే చేయించాడు. నన్ను తీసుకొచ్చింది ఇందుకే తీసుకోరు. నువ్వే నేను సిగ్గానే ఉండాలి మాట. ఎందుకు ఖాళీగా ఉన్నాడు అన్న చెప్పారు. నేను ఖాళీగా ఉన్నా అని చెప్పిన, గీడి దాకా వేద్దాం దా అని చెప్పేసి నాకేం చెప్పిండు, కీసరా అని చెప్పేసి అక్కడ చీకటి మా మీద తీసుకొచ్చి ఈడ నాతో అన్నోడంతా చేయించి వస్తా అన్నప్పుడు దోస్త్
దోస్త్ అన్నప్పుడు రావాలా, అంతే. దోస్తులు కష్టం కళలు ఉండాలా, వచ్చిన పోయిన కష్ట సుఖాలు అంటే ఇంట్లో ఏమన్నా పరిస్థితి అయితే కష్ట సుఖాలు నాయన, ఆయన పని విషయంలో కాదు. అట్లట్లయితుందిరా. ఇంట్లో ఏమైనా పరిస్థితి బాగాలేకపోతే కష్ట సుఖాలు అనాలి. అది చలో హైలైట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కంపెనీ దగ్గర పోవాలా. కంపెనీ దగ్గర మా ఇంకో కొత్త డ్రైవర్ వచ్చింది అనమాట. ఆ కొత్త డ్రైవర్ని తీసుకొని మా పార్కింగ్ దాకా దింపాలా. పార్కింగ్లో ఆయన 2 వీలర్ ఉంది, ఆయన ఇది 2 వీలర్ తీసుకొని మళ్ళీ ఇదే ఊరికి రావాలా. మరి లాంగ్ జర్నీ ఇప్పుడు, చాలా లాంగ్. టైం 10 అవుతుంది, నాడు లేట్ అవుతుంది. అవుతుందంటే నడుగు, ఆయన కూడా నడు పాపం, దూరం పోయి వచ్చినాడు. మనకు దీనికి కష్టం అవుతుంది. అన్నిటి కష్టాలు అవుతాయి ఇప్పుడు. నడు చలో ఇప్పుడు డైరెక్ట్ కంపెనీ దగ్గర పోయి ఆయన ఎక్కించుకొని పార్కింగ్ అయితే పోదాం. చలో